ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం నవంబర్ మాసం 16వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, కార్తీక మాసము, దక్షిణాయనము, శరదృతువు, బహుళపక్షం, తిథి పాడ్యమి, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:58 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:50 వరకు. తదుపరి తిథి బహుళపక్షం విధియ నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:50 నుండి నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:06 వరకు. నక్షత్రం కృతిక నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:57 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 7:28 వరకు. తదుపరి నక్షత్రం రోహిణి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 7:28 నుండి నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 5:22 వరకు. కరణం బాలవ నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:58 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:22 వరకు. కౌలవ నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:22 నుండి అదే రోజు రాత్రి 11:50 వరకు. తైతుల నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:50 నుండి నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:25 వరకు. వారము శనివారం. ఈ రోజు పండుగలు, వ్రతాలు, వృశ్చిక సంక్రమణం మరియు మండలకలం ఆరంభం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు, చంద్రాస్తమయం నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:43. రాహుకాలం ఉదయం 9:13 నుండి ఉదయం 10:37 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:48 వరకు. గుళికా సమయము ఉదయం 6:25 నుండి ఉదయం 7:49 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:55 నుండి ఉదయం 8:39 వరకు. వర్జ్యము ఉదయం 8:42 నుండి ఉదయం 10:08 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృతకాలము సాయంత్రం 5:18 నుండి 6:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి తెల్లవారుజామున 5:38 వరకు. సూర్యరాశి సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే ముందు నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:33 వరకు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి స్త్రీ పురుషులు ఇరువురికి ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి మాధుర్యం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు ఈరోజు మీరు పొందుతారు. వృషభ రాశి వారు ఇంతకుముందు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చి ఉన్నట్లయితే వారు దాన్ని మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల తరపు నుండి వృషభ రాశి వారికి ఏదైనా ఆందోళన కొనసాగుతూ ఉన్నట్లయితే గనక ఇప్పుడు అది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. వృషభ రాశి వారిలో వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనక వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను వారు అధిగమిస్తారని చెప్పవచ్చు. కార్యాలయంలో పనులు చేసేవారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలు మీ వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో శాంతి మరియు సంతోషకరమైన వాతావరణం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. ఈరోజు స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో మీ వ్యూహం ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా మీరు ఊహించిన దానికంటే కూడా మీరు ఎక్కువ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం బాగా కొనసాగుతుంది మరియు ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. పనిలో విజయం ఉంటుంది. మీరు ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకై కొత్త ప్రణాళికలను వేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి లేదా కార్యాలయంలో పనిచేసే వారికి తోటి వారితో వివాదాలు లేదా విభేదాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు గొడవలకు దూరంగా ఉండాలి. మీతో పనిచేసే వారితో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగాలు తమ పనికి సంబంధించి పెద్ద ఆర్డర్లను పొందవచ్చు. ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా
అందులో మీరు మంచి విజయాలను సాధిస్తారని చెప్పవచ్చు. కానీ ఏదో ఒక తెలియని విషయంలో మాత్రం మీలో ఆందోళన పెరగవచ్చు. ఈరోజు ఏదైనా ఒకటి పని కానీ ఇంకేదైనా కానీ మర్చిపోతే జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికైతే మాధుర్యం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుందని చెప్పవచ్చు. కొత్త పనిని ఏదైనా ప్రారంభించడానికి ఈరోజు మీరు ప్రయత్నాలను చేయవచ్చు. వృషభ రాశి వారికి మనసులో కొన్ని ప్రతికూల ఆలోచనలు ఉంటాయి. వాటిని మీరు ఇతరుల ముందు వ్యక్తపరచకండి. ఈరోజు కొన్ని అనవసరమైన విషయాలపై మీరు ఒత్తిడికి గురవుతారు. మీరు ఉద్యోగాలు చేసే వ్యక్తులైతే గనక మీ పని పట్ల మీరు అజాగ్రత్తగా ఉండకండి. లేదంటే సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికైతే మీరు పూర్తి ఫలితాలను పొందుతారు. కొంతమంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. పిల్లలపై ఈరోజు శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు వారి పై అధికారులతో, వారి సీనియర్లతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పాత వ్యాపారంతో పాటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వ్యాపారవేత్తలు ఒక మంచి టీంను అనగా ఒక మంచి బృందాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో వచ్చే అడ్డంకులనైతే అధిగమిస్తారు. ఈరోజు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా విజయాలనైతే సాధిస్తారు. ఆర్థిక పరంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలనైతే పొందుతారు. అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారు గొడవలకు దూరంగా ఉండడం మరియు మీతో పాటు పనిచేసే వారితో అప్రమత్తంగా ఉండడం లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఏవైతే కొన్ని అడ్డంకులు ఉంటాయో వాటి వల్ల మీకు సమస్యలు అయితే కొన్ని ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారు ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ పనిలో విజయం ఉంటుంది. అనుకోకుండా డబ్బు వస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి బాగానే ఉంది. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పాలి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 2 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.